విదేశీ లీగ్ ది 100 వేలంలో భాగంగా పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ జట్టు 2.34 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ వేలంలో సన్రైజర్స్ సీఈఓ కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరీ నేరుగా పాల్గొన్నారు. అయితే భారత ఫ్రాంచైజీ యాజమాన్యం ఒక పాక్ ప్లేయర్ను కొనుగోలు చేయడంపై భారత నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో అబ్రార్ అహ్మద్ భారత సైన్యాన్ని విమర్శిస్తూ మైదానంలో వ్యవహరించిన తీరును ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. భారత్ను అవమానించిన ఆటగాడిని కొనుగోలు చేయటం దేశ గౌరవానికి విరుద్ధమని కావ్య మారన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే 2026 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లను బహిష్కరించాలని పిలుపునిస్తూ ఎక్స్లో పెద్ద ఎత్తున ట్రెండింగ్ సాగుతోంది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎట్టకేలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ అంశంపై నోరు విప్పారు. ఇది భారతదేశంలో జరిగే ఐపీఎల్కు సంబంధించిన వ్యవహారం కాదని, పూర్తిగా విదేశీ లీగ్కు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో జరిగే ప్రైవేట్ లీగ్స్, ప్లేయర్స్ కొనుగోళ్లలో బీసీసీఐ జోక్యం చేసుకునే అధికారం లేదని, అది పూర్తిగా ఆయా ఫ్రాంచైజీల తుది నిర్ణయమని ఆయన వివరించారు. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లను నిషేధించిన విదేశీ లీగ్లలో భారత యాజమాన్యాలు వారిని తీసుకోవడం గతంలోనూ జరిగినప్పటికీ అబ్రార్ వంటి వివాదాస్పద ఆటగాడిని ఎంచుకోవడంపై చర్చ ఆగడం లేదు. అబ్రార్ అహ్మద్ పాత పోస్టులు, ప్రవర్తనను టార్గెట్ చేస్తూ వేలాది మంది యూజర్లు రిపోర్ట్ చేయడంతో సన్రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అవ్వడం గమనార్హం. ఖాతాను పునరుద్ధరించే అంశంపై ఎక్స్ యాజమాన్యం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత ఏడాది వరకు నార్థన్ సూపర్ ఛార్జర్స్గా ఉన్న జట్టును సన్ టీవీ నెట్వర్క్ పూర్తిగా స్వాధీనం చేసుకుని సన్రైజర్స్ లీడ్స్గా మార్చింది. ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుండి 49%, యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుండి 51% వాటాను కొనుగోలు చేసి పూర్తి యాజమాన్య హక్కులను పొందింది. 2009 తర్వాత ఒక భారతీయ ఫ్రాంచైజీ పాక్ ప్లేయర్తో అధికారికంగా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అబ్రార్ అహ్మద్కు భారీ ధర చెల్లించడంపై కావ్య మారన్ను నెటిజన్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఓవైపు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు వ్యాపార ప్రయోజనాల కోసం దేశభక్తిని పణంగా పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ వేలానికి ముందే సన్రైజర్స్ బ్రాండ్ ఇమేజ్కో ఈ వివాదం మాయని మచ్చగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని సన్రైజర్స్ యాజమాన్యం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.